హలో అందరికీ! ఈరోజు మా ఇంట్లో బ్రేక్‌ఫాస్ట్ ఏంటి? ఎగ్ ఆమ్లెట్. అంతేనా? ఎగ్ చపాతీ. అంతేనా? మరి ఆకుకూర పప్పు. అబ్బబ్బబ్బా! ఒకటా, రెండా, మూడా అంటూ చకచకా వర్క్ చేసుకోవడానికి ప్రిపేర్ అయిపోయాను. మరి ఈ ఎగ్ చపాతీ ఎలా చేశాను? ఎగ్ ఆమ్లెట్ ఎలా చేశాను? అలానే అసలు ఈ చపాతీలు ఎలా చేస్తున్నాను అన్నది చక్కగా మీతో కబుర్లు చెప్తూ, కాలక్షేపం చేస్తూ ఈ వీడియో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మరి ఆ చపాతీలోకి పప్పు కూడా చేశాను. ఎగ్ ఆమ్లెట్, ఎగ్, చపాతీ అబ్బబ్బబ్బా! ఆకుకూర పప్పు. మరి ఈ ఆకుకూర ఏంటి? పొన్నగంటి కూర. పొన్నగంటి కూర సంగతి తెలిసిందే కదండీ! చలవ చేస్తుంది అంటారు. అలానే చాలా మంచిది కూడా. ఈ మధ్య అందరూ న్యూట్రిషన్స్ ఏం చెప్తున్నారు? ఫైబర్ తినండి, ప్రోటీన్ తినండి, ఇవి తినండి, అవి తినండి. మరి మనం రోజువారీ ఫుడ్‌లో కొన్ని ప్రోటీన్స్ తీసుకోవాలి, ఫైబర్ ఫుడ్ తీసుకోవాలి అని అనుకున్నప్పుడు, కుదిరినప్పుడు ఆకుకూర ప్రతిరోజు ఒక ఆకుకూర తినమని మన మంతెన సత్యనారాయణ గారు చెప్తున్నారు. సరే వాళ్ళ సంగతి పక్కన పెట్టండి. నా గురించి నేను చెప్తున్నాను. పొన్నగంటి కూర తీసుకున్నాను, శుభ్రం చేసుకున్నాను. కష్టం అంతా ఏంటో తెలుసా? పొన్నగంటి కూరని డివైడ్ చేయటమే కొంచెం కష్టం. ఉడకబెట్టటం, మిక్సీ వేయటం, చపాతీ పిండిలో కలపటం, చపాతీ తయారు చేసుకోవటం, తినటం. అబ్బా! చాలా ఈజీ అండి. ఆ ఆకుకూరని శుభ్రం చేయటం అంటే ఏమీ లేదు. కాడలు ఆకుని డివైడ్ చేయటమే. సరే పొన్నగంటి కూరని ఉడికించుకున్నాను. మిక్సీ వేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఈలోపుగా గోధుమ పిండి తీసుకున్నాను. కొంచెం ఉప్పు వేశాను ఈ గోధుమ పిండిలో. ఉప్పు తక్కువే వేసుకోండి. ఆకుకూరలో ఎక్కువ ఉప్పు పట్టదు. అలానే పొన్నగంటి కూరని ఉడికించుకొని ఇదిగో ఇలా మిక్సీ వేసుకున్నాను. ఈ పిండిని మిక్సీ జారులో ఉన్న ఆకుకూర మిశ్రమాన్ని ఆ పిండిలో వేసి చక్కగా చేతితో మద్దన చేస్తూ చక్కగా కలపండి. కాపోతే అబ్బా! కొంచెం కష్టమేనండి. ఈ గోధుమ పిండి కలపటం, తయారు చేయటం ఈజీ, తినటం ఈజీ కదా! సరే మొత్తానికి ఇదిగో ఇలా ముద్ద తయారు చేస్తూ నేనైతే ఎక్కువ శాతం ఎక్కువ పిండి కలపాల్సొస్తే గ్రైండర్‌లో వేసేస్తానండి. మాకు దోసల పిండి, ఇడ్లీ పిండి, అలానే చపాతీ పిండి కూడా చక్కగా గ్రైండ్ చేసుకోవచ్చు. పిండి కలుపుకున్నాను, పక్కన పెట్టేసుకున్నాను. ఒక పావుగంట దాకా దాన్ని పట్టించుకోవాల్సిన పని లేదు. ఈలోపుగా ఆకుకూర పప్పు చేశాను. తాలింపు వేయటానికి రెడీ అయ్యాను. ఏమి ఆకుకూర పప్పు చేశారు? గోంగూర పప్పు చేశానండి. మరి ఒకవైపు ఆకుకూరలు తినండి అన్నప్పుడు నేను 2 వైపులా ఒకవైపు పొన్నగంటి కూర చలవ. ఈ గోంగూర కొంచెం ఐరన్ ఉంటుంది. కొంచెం హీట్ అంటారండి చాలామంది. నాకైతే అలాంటి ఆలోచనే లేదు. ఐరన్ దొరుకుతది. మంచి ఫుడ్డు అని గోంగూర పప్పు చేశాను. సరే ఈ పప్పు అయిపోయింది పక్కన పెట్టేశాను. ఇప్పుడు ఎగ్ చపాతీకి తయారు చేసుకోవటానికి ఎగ్‌ని 2 ఎగ్స్ తీసుకున్నాను. నాటు కోడిగుడ్లు. బ్రాయిలర్ కోడిగుడ్లైనా, నాటు కోడిగుడ్లైనా మీ ఇష్టం. కోడిగుడ్డు తీసుకున్నాను. బ్రేక్ చేశాను. ఒక బౌల్‌లోకి తీసేసుకున్నాను. ఈ బౌల్ అదేనండి. దీన్ని ఏమంటారో కూడా నాకు తెలీదు కానీ మా ఫ్రెండ్ నాకు గిఫ్ట్‌గా ఇచ్చిందండి. అంతే. ఇలా గుర్తుగా ఉంటుందని వీడియో తీయాలి అని అనిపించింది. సరే ఈ ఎగ్స్‌లో కొంచెం ఉప్పు వేశాను, కారం వేశాను. ఇదిగో ఇలా బీట్ చేస్తున్నాను. మరి ఇప్పుడేమెయ్యాలి? మరి ఇందాకేం చెప్పాను? ఎగ్ చపాతీ చెప్పాను, ఎగ్ ఆమ్లెట్ చెప్పాను. మరి కొంచెం టమాటా, కొంచెం ఉల్లిపాయ, కొంచెం పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర కూడా వేసి మళ్ళీ ఒక్కసారి ఆ ఉప్పు ఇవన్నీ కలిసేటట్టుగా బీట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఒక 15 నిమిషాల పాటు చపాతీ పిండిని కలిపి పక్కన పెట్టుకోమని ఇందాక చెప్పాను చూసారా? ఆ పిండే ఈ పిండి. అసలు ఎంత మృదువుగా ఉందోనండి నిజంగా చాలా 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 బావుందండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఎగ్ చపాతీ చేసుకున్నా చేసుకోకపోయినా రోజువారీ అంటే మనం కుదిరినప్పుడు వారంలో 2 సార్లు చపాతీలు చేసుకుంటాం కదా! ఆ టైంలో ఆకుకూర కలిపి చేయండి. పిల్లలు భలే ఇష్టంగా తింటారు. మరి ఒకవైపు ఆకుకూర తిన్నట్టు ఉంటుంది. ఇంకోవైపు చపాతీ తిన్నట్టు ఉంటుంది. అలానే నేనైతే ఎగ్ చపాతీ చేస్తున్నాను. మరి టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దామా? చూద్దామండి. కొంచెం ఈ చపాతీ చేసే దీంట్లో అసల కొన్ని కొన్ని మాట్లాడటం చాలా కష్టమండి. ఇదిగో ఇలా మాట్లాడదాము అంటే ఏం చెప్పాలి? మ్యూజిక్ యాడ్ చేసి మీతో షేర్ చేసుకున్నాననుకోండి, అసలు మీతో మాట్లాడినట్టుంటుందా? అందుకే కష్టమైన హడావిడిగా ఉన్నా గూడా ఇదిగో ఇలా చక్కగా మీతో కబుర్లు చెప్పాలనిపించిందండి. కొంచెం పౌడర్ వేసేసాను. ఆ తర్వాత ఈ చపాతీ ఉండని తెలుసు కదండీ చపాతీ ఎలా చేస్తారో. నేను ప్రత్యేకంగా చెప్పేదేంటి, పొరలు పొరలుగా రావాలి అంటే మధ్య మధ్యలో మడత వేయండి. కొంచెం ఆయిల్ యాడ్ చేసి లేదా పౌడర్ యాడ్ చేసి నేనైతే ఇదిగో నాకు కుదిరినప్పుడు ఆయిల్ రాసాను, కుదరనప్పుడు పౌడర్ వేశాను అంటూ 2 రకాలు ఎలా ఉంటాయి చూద్దాము అని చెప్పి ఆయిల్ వేసి చపాతీ చేశాను, పౌడర్ వేసి చపాతీ చేశాను. ఆ తర్వాత ఇదిగో కొంచెం ఇంకా పొరలుగా రావాలి అనుకుంటే ఇలా చేసి చూడండి బావుంది. ఇది ఈ ఈ స్టైల్ అయితే నేను మన ఇన్‌స్టాగ్రామ్‌లో చూసానండి. ఇన్‌స్టాగ్రామ్‌లోనే చూసాను. బావుందండి ఈ స్టైలు. ఏంటబ్బా ఇలా భలే ఉందే చేయటము, చేద్దామా అని చెప్పి అనుకున్నాను చక్కగా. ఇగో చూడండి మీరే చూడండి. అలా
అలా చపాతీ చేసి ఆ తర్వాత అప్పటికే ఈ ఎగ్ మిశ్రమాన్ని కలిపి పెట్టుకున్నాను కదా! ఒక ప్లేట్‌లోకి తీసుకున్నాను. ఆ తర్వాత ఈ చపాతీని ఇటు బొర్లిచ్చి, అటు బొర్లిచ్చి ఆ తర్వాత పొయ్యి మీద పెట్టేసేసానండి. అబ్బా! ఎంత బావుందో తిన్నప్పుడు తెలిసింది. నిజంగా చాలా చాలా బావుంది. అయితే ఎక్కడ ప్రాబ్లమ్ అయింది అని అంటారా? చపాతీ మాత్రం మృదువుగా అనిపించింది. ఆకుకూర వేయకుండా ఉన్నట్టయితే బాగుండేది అనిపించింది. అది అది కొంచెమే అన్న ఫీలింగు. చూడండి ఎట్లా చక్కగా పొంగుతూ ఉంది. అలానే ఆమ్లెట్ కూడా చక్కగా ఆ చపాతీకి పట్టేసి ఉంది. చూసుకున్నారు కదా! ఇప్పుడు ఒకటి తర్వాత ఒకటి ఇందాక ఎన్ని చపాతీలు చేశాను. ఈ ఈ ఈ చపాతీలో ఆ ఎగ్ మిశ్రమాన్ని యాడ్ చేసి, ఆ తర్వాత ఇదిగో ఈ అట్ల పెనం మీద వేసి ఇలా తిప్పేసేయటమే. ఇందాక చెప్పింది కూడా అదేనండి. ఒక్కొక్కసారి వీడియోల్లో మ్యూజిక్ పెట్టి మీతో షేర్ చేసుకుంటే బాగుండు. కొన్ని చెప్పటం కష్టం, వినటం ఈజీ, చేయటం ఈజీ. ఇప్పుడు నేను చెప్పేది కూడా అదే. చేయటం మాత్రం భలే హ్యాపీగా ఉంది. మాట్లాడటం కొంచెం మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలన్న తపనతోనే ఇదిగో ఇలా చపాతీ ఏమట చపాతీ, చపాతీ ఏమట చపాతీ చక్కగా చేసి ఇలా ప్లేట్‌లోకి తీసుకొని, తర్వాత ఏం సర్వ్ చేస్తున్నాను, ఆకుకూర పప్పు తయారు చేసుకున్నాను. ఎగ్ ఆమ్లెట్ రెడీ చేసుకోవటానికి ప్రిపేర్ అవుతున్నాను. ఇందాక ఆ మిశ్రమం ఉంది చూసారు చూడండి ఎలా పొంగుతున్నాయో చపాతీలు చాలా చక్కగా పొంగుతున్నాయి కదా! మరదే. కానీ చూడటానికి ఆకుకూరతో చేసిన చపాతీ అలా అనిపించింది గానీ, తినటానికి మాత్రం సూపర్, సూపర్, సూపర్ అండి. పొరలు పొరలుగా చపాతీలు చేసామనుకోండి, ఇదిగో ఇలా పొంగుతాయి. చూడండి ఆ చపాతీలు ఎలా పొంగినాయో. మరి నేను ఎన్ని రకాల చపాతీలు చేశాను, అసలా ఎలా మడతలు వేయకుండా కూడా చపాతీలు చేశాను. అలానే ఆయిల్ వేసి, మడతలు వేసి చపాతీ చేశాను. అలానే పౌడరు అదేనండి గోధుమ పిండి వేసి మరీ మడతలు వేసి చపాతీ చేశాను. మరి ఎలా చేసినా ఈ చపాతీ పొంగాల్సిందే అన్నట్టుగా ఎంత చక్కగా పొంగినాయో చూశారు. ఒకవైపు ఎగ్ చపాతీ చేశాను. ఇంకోవైపు ఆమ్లెట్ వేసుకోవడానికి రెడీ అవుతూ చూడండి 1, 2, 3, 4, 5 అంటూ. మరి మా ఇంట్లో మేము ముగ్గురు ఉన్నాం. ఒకవైపు భవానీ, ఇంకోవైపు మా వారు, నేను, మరి ముగ్గురం అలా తినటానికి రెడీ అవుతున్నాం. మరి ఎగ్ చపాతీ చేశాను, ఎగ్ ఆమ్లెట్ కూడా వేసుకున్నాను. మరి పప్పు ఏం పప్పు, గోంగూర పప్పు కూడా చేశాను. చక్కగా తాలింపు వేశాను. వేడి వేడి చపాతీలు, వేడి వేడి పప్పు నంచుకుంటూ అప్పుడొక ముక్క, అప్పుడొక ముక్క అంటూ ఈ ఎగ్ ఆమ్లెట్ తింటూ అబ్బా ఎంత బాగుందో కదా! అది అసలు విషయము. సరే ఎలా ఉంది నేను చేసిన ఈ ఎగ్ చపాతీ, ఎగ్ ఆమ్లెట్ మీకు కూడా నచ్చితే ఇంకెందుకు ఆలస్యం, లైక్ చేయండి, షేర్ చేయండి.